వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. యూట్యూబర్స్ బయ్యా సన్నీ యాదవ్, నా అన్వేష్. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే మెయిన్గా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ అంటూ కూడా స్టార్ట్ చేసి వీళ్ళ టార్గెట్ పర్సనల్గా ఒకళ్ళనొకళ్ళు పర్సనల్గా టార్గెట్ చేసుకునే వరకు వెళ్ళింది. సో ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. అసలు దీనివల్ల అంటే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఉపయోగం ఏమైనా ఉందా? అసలు ప్రేక్షకులకి వాళ్ళని ఫాలో చేసే ఫాలోవర్స్కి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు ఇలా వార్స్ కంటిన్యూ చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు పెట్టుకుంటూ పోతున్నారు? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ లో యువ సామ్రాట్ రవి జాయిన్ అవుతున్నారు. రవి గారు నమస్తే. నమస్తే అండి. లాంగ్ టైం. మళ్ళీ మీరు అంటే బెట్టింగ్ యాప్స్ మీద అప్పట్లో గట్టిగా పోరాడారు, మళ్ళీ కనిపించట్లేదు. అంటే నేను అది లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నానండి. సో అది టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కి సుప్రీం కోర్టులో ఒక లాయర్ ని ఎంగేజ్ చేయాలి అన్న అది కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఓకే, రైట్. అయితే అంటే వీళ్ళ మధ్య జరుగుతున్న వారికి సంబంధించి అంటే రీసెంట్ గా బయ్యా సన్నీ యాదవ్ పెట్టిన వీడియో, వాళ్ళ ఇంటి వరకు ఊరు వరకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఆ తమ్ముళ్ళు తన లాంగ్వేజ్, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇది నేను కంప్లీట్ వీడియో చూడలేదండి, అది జస్ట్ షార్ట్స్ చూసాను కొన్ని. షార్ట్స్ చూస్తే సేమ్ ఇద్దరు ఒకటే రౌట్ లో ఉన్నారు అనమాట. ఉన్న బయ్యా సన్నీ యాదవ్ ని నాట్ జస్ట్ అన్వేష్ అనమాట. ప్రతి ఒక్క ఛానల్ ఏం చేసింది అంటే ఈ బయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ తీసుకెళ్లిపోయింది, పాకిస్తాన్ టెర్రరిస్టులతోని ఐఎస్ఐ తోని లింక్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని ప్రతి ఒక్కళ్ళు ముందు అనుకున్న తర్వాత కరెక్ట్ చేసుకున్నారు. లేదు ఇది డెఫినెట్ కానీ when it comes to అన్వేష్ మటుకు కంటిన్యూస్ గా అది ఎస్టాబ్లిష్ చేద్దామని చూసాడు అనమాట. ఒక మనిషిని తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. యంగ్స్టర్స్ అయితే చిన్నపిల్లలు స్కూల్లో కూడా కొట్టుకుంటారు, అది నడుస్తుంది. కానీ ఈ అన్వేష్ ప్రతిసారి తన బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే he takes criticism to the very next level, very ugly level అన్నమాట. వాళ్ళ అమ్మని సికింద్రాబాద్ లాడ్జ్ లో పడుకోబెట్టమంటమ్మా అని, లేకపోతే ఇంకొకళ్ళ ఇప్పుడు కాంటాక్ట్స్ ఎంత వరకు ఉండాలి అంటే బెట్టింగ్ యాప్స్ తో ప్రాబ్లమా, దే సేమ్ అన్వేష్ కూడా ఇది బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పు కాదు, ఫోరెక్స్ చేయడం తప్పు కాదు, విచ్ ఇస్ ఈక్వలెంట్లీ స్టాక్ మార్కెట్ లో ఇన్ని లక్షలు సంపాదించాను, అన్ని లక్షలు సంపాదించాను అని సేమ్ మన అన్వేష్ కూడా నేను ఈ దేశానికి వెళ్ళాలి డబ్బులు కావాలి, ఆ దేశానికి వెళ్ళాలి డబ్బులు కావాలి అని లైవ్లలో అడగటము. సో ఇదంతా ఇద్దరు సమవుజ్జీలే అంటారు కదా. సో తిన యాక్షన్ కి ఇక్కడ రిటాలియేషన్ లేకపోతే అనదర్ యాక్షన్ ఉంది అనమాట. సో ఎవ్రీ యాక్షన్ కి ఫోర్స్ ఉన్నట్టే ఇప్పుడు వీళ్ళిద్దరిది చాలా పర్సనల్. సో అందుకని ఇద్దరు తిట్టుకుంటూ కూర్చున్నారు. ఓకే, అంటే దీనివల్ల ఇది ఒక కాజ్ గురించి అవుతుందా, బెట్టింగ్ యాప్స్ గురించి అవుతుందా అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ దాంట్లో కనీసం 2 కోట్లు సంపాదించాలి. అనవసరంగా నేనేమో అన్ని దేశాలు తిరుగుతున్నాను, మనోడేమో మంచిగా ఇది కూర్చోబెట్టి చాలా మంది ఏజూడు ఇట్లాంటి వాళ్ళు కూర్చొని బాగా సంపాదిస్తారు అని పాపం మన అన్వేష్ చాలా కష్టపడ్డాడు అనమాట. సో ఇన్ని రోజులు ఉద్యమం చేస్తా, అన్ని రోజులు ఉద్యమం చేస్తా అన్నాడు. వాడు బంద్ చేశాడు, అంత ఇస్తాను ఇంత ఇస్తా అన్నాడు, 10-15 లక్షలు ఇచ్చాడు, చేతులు దులిపేసుకున్నాడు. ఓకే, అంటే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి హర్షసాయి విషయంలో అన్వేష్ మాట్లాడారు, అండ్ ఇంకా పరేషన్ ఇమ్రాన్ విషయంలో మాట్లాడారు. రీసెంట్ గా అలేఖ్య చిట్టి పికల్స్ వాళ్ళ సిస్టర్స్ గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ గురించి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసినా క్షమించేసేయండి, మా చెల్లెళ్ళు కదా క్షమించేసేయండి అన్నాడు అనమాట. ఓకే, అంటే వాళ్ళ విషయంలో ఎందుకు అలా మాట్లాడారు, వాళ్ళ విషయంలో ఎందుకు వాళ్ళకి ఎటువంటి వార్ అనేది ఇట్లా కంటిన్యూ అవ్వలేదు, వీళ్ళిద్దరికి ఎందుకు? మేబీ సాఫ్ట్ కార్నర్ ఏమో, ఉమెన్ సాఫ్ట్ కార్నర్ ఏమో. ప్లస్ వాళ్ళని తిడితే
ఎక్కువ వ్యూస్ రావని అనుకున్నాడు, లేకపోతే ఎందుకు అనుకున్నాడు మనోడు ఊపిరి పీల్చేది కూడా వ్యూస్ గురించి అనమాట. ఇప్పుడు ఇమ్రాన్ ని తిట్టాలి అంటే ఇప్పుడు తప్పు చేసినోడు ప్రతి క్యాస్ట్ లో ఉంటాడు, ప్రతి రిలీజన్ లో ఉంటాడు, ప్రతి ఏరియాలో ఉంటాడు. సో దానికి రిలీజన్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనోడు ఎవరన్నా క్రిస్టియన్ ని తిట్టాలనుకోండి, బైబిల్ పట్టుకొని వస్తాడు. ఈ బైబిల్ వాక్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అదే ఇమ్రాన్ లేకపోతే అలీ గారిని తిట్టాలనుకోండి, మస్జిద్ ముందుకు వెళ్ళిపోతాడు. మస్జిద్ ముందుకు వెళ్ళిపోయి టోపీ పెట్టేసుకుంటాడు. పవిత్రమైన రంజాన్, మనకి రంజాన్ అన్ని కూడా రాదు, రంజాన్ మాసంలో అనుకుంటూ షురు చేస్తాడు. సో ఇదేంటి అంటే దాన్ని పోనీ బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి, దీన్ని కోర్, దీన్ని మొత్తం అంటే రూట్ నుంచి తీసేయాలంటే ఏం చెయ్యాలి, ఇట్లాంటి లీగల్ యాక్షన్స్ లో గానీ, బిల్స్ లో గానీ, లేకపోతే అట్లీస్ట్ డేటా గ్యాదర్ చేయడం కానీ ఇట్లాంటి వాటిల్లో అసలు ఉంటాడు. అంటే కానీ ఏంటి అసలు మెయిన్ మోటో ఏంటి అసలు, ఎందుకు రెవెన్యూ, అబ్సల్యూట్లీ రెవెన్యూ జనరేషన్ త్రూ హిస్ యూట్యూబ్ అకౌంట్. ఎంత నాస్టీగా తిడితే, ఎంత వల్గర్ గా తిడితే ఆ గొర్రెలు ఉంటారు అనమాట, మన అన్వేష్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట. అన్వేష్ అన్న జిందాబాద్, కింద మీద ఊపు, అన్వేష్ అన్న తోపు అనుకుంటే ఫ్యాన్స్ ఉంటారు. ఇక వాళ్ళ గురించి అసలు ముందు మామూలు వీడియోలు చేసినా, ఇప్పుడు మీలాగా నాలాగా ఇట్లా అందరిలాగా ఇట్లా మామూలు వీడియోస్ చేసి మాట్లాడతారు అనమాట. పక్కన ముందు ఒక అమ్మాయి ఉండాలి, ఆ అమ్మాయికి బట్టలు సగం ఉండాలి, ఆ అమ్మాయిని తెలుగులో నిన్న రాత్రి బుచ్చికి ఆడదన్నారు. ఆ ఫార్మర్ కి ఏం తెలుస్తుంది బుచ్చికి అంటే. ఇట్లా ఎంత వల్గారిటీని ఏ లెవెల్ కి తీసుకెళ్తే అన్వేష్ కి అన్ని డబ్బులు వస్తాయి అనమాట. ఎందుకు నేను నా వీడియో స్టూడెంట్ కొన్ని దాంట్లో మా నాన్ననే గెట్టేశాను, నేను మా అమ్మనే తంతాను, మా తమ్ముడు గాడికి నేను ₹1 ఇయ్యను, అది ఇది అనుకుంటూ వాళ్ళ నాన్నని గలీజ్గా తిడతాడు, అమ్మని గలీజ్గా తిడతాడు. సో హీస్ అ థిక్ స్కిన్డ్ యూట్యూబర్ అనుకోవచ్చు. అంటే ఒక పర్వర్టెడ్ ఫీలింగ్ వస్తుంది అంతే. ఓకే, అయితే బయ్యస్ అన్ని యాదవ్ ఇప్పుడు మళ్ళీ ఇలా రియాక్ట్ అయ్యి వీడియో చేయడం, ఆ తమ్నైల్ పెట్టేసి అట్లా తన గురించి మాట్లాడుతూ తన ఊరికి వెళ్ళడం అనేది ఎంతవరకు సమర్థిస్తారు మీరు? సో ఇది ఇంకా పర్సనల్ వెళ్తుందండి. ఇప్పుడు ఆబ్వియస్ గా అన్వేష్ అనేటోడు ఇండియాకి రాడు, ఎందుకంటే కేసెస్ కి భయపడి డీజీపీ గారిని కూడా అంటే కరప్షన్ చార్జెస్ 400 కోట్లు కొట్టేశారు, అది ఇది అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సో కేసులు ఉన్నాయి, కొంతమంది ఉమెన్ కేసెస్ పెట్టారు, హరాస్మెంట్ కేసెస్ పెట్టారు. అది కాకుండా మనోడి మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. సో ప్లస్ ఈ మాట్లాడిన మాటలకి అన్నిటికీ ఎవరో ఒకళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో అంటే అంత ఈజీగా వదిలేరు కదా. సో మనోడు ఇంకా జన్మలో రాడు ఇక్కడికి. అంటే మంచి కాజ్ కోసం పోరాడే వాళ్ళకి ఇటువంటివి తప్పదు, ఇలానే లాక్ చేస్తూ ఉంటారు, అగెనిస్ట్ గా ఇట్లానే రివర్స్ లో కేసులు ఫైల్ చేస్తుంటారు, టార్గెట్ చేస్తుంటారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అన్వేష్ మీద బెట్టింగ్ కి అగైన్స్ గా మాట్లాడుతున్నందుకు కేసెస్ పడలేదు, వాళ్ళ ఇంట్లో తిట్టినందుకు కేసెస్ పడ్డాయి. ప్లస్ మనోడు చేసిన అబ్యూజెస్, మనోడు చేసిన అసాల్ట్స్ ఉన్నాయి కదా వేరే ఉమెన్ కి, వాళ్ళు పెట్టారు. సో దానికి బెట్టింగ్ యాప్స్ కి దెర్ ఇస్ అంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అది ఏంటంటే ఇది మంచి కాజ్, బెట్టింగ్ మీద ఫైట్ అన్నది. బెట్టింగ్ మీద ఫైట్ అంటే ఇట్ షుడెంట్ స్టాప్ అట్ అబ్యూజింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక ఇన్ఫ్లుయెన్సర్లని ఆపాలి. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ దట్ మీరు ఏదైనా చెత్త పని చేస్తున్నారు అనుకోండి, అనింద్ర గారు ప్లీజ్ ఇది స్టాప్ చేయండి అంటే ఆపుతారా? లేకపోతే అనింద్ర గారు మీరు చాలా అనింద్ర చాలా అని గలీజ్ మాటలు మాట్లాడితే ఆపుతారా? ఆబ్వియస్ గా యూ నీడ్ టు బిల్డ్ ద ట్రస్ట్. మంచిగా ఎడ్యుకేట్ చేయాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, దానివల్ల ఆఫ్టర్ మార్క్ చెప్పాలి. అసలు ఆ యాప్స్ ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి, ఎట్లా ఆపరేట్ అవుతున్నాయి, ఎందుకు గెలవలేరు, అందుకనే అది ఒక డీసెంట్ వేలో ప్రొఫెషనల్ గా పోర్ట్రే చేయాలి. కానీ కనిపించిన వాళ్ళందరినీ అమ్మ బాబులు తిడితే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సజ్జనార్ గారు కూడా అప్రిషియేట్ చేశారు, సో అక్కడ తేడా కొట్టింది అనమాట. సో థింగ్స్ వర్ గోయింగ్ స్మూత్లీ. అసలు మనోడు అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే మనోడికి తెలియదు, చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, మా చెల్లెల్లానే అందరూ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించడం చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఇప్పుడు
బెట్టింగ్ యాప్స్ చేసుకోవచ్చు అని మనోడికి ప్రాబ్లం. అక్కడి వరకు భయ్యా సన్నీ యాదవ్ తోనే ప్రాబ్లం. సో ఎప్పుడైతే సజ్జనార్ గారు డైరెక్ట్ గా భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు రిజిస్టర్ చేయండి, ఇట్లా షాప్ కి వెళ్ళి కెమెరా కొనాలి అంటే బెట్టింగ్ యాప్స్ తో కొనాలి అని ఎప్పుడైతే సజ్జనార్ గారు చేశారో, హీ అన్లీష్ ది ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు ఏడ్చే కుక్కకి బొక్క దొరికినట్టు, మటన్ బొక్క దొరికినట్టు, ఈ ఏడ్చే కుక్క లాంటి అన్వేషణానికి మంచి మటన్ బొక్క దొరికింది. అమ్మ ఇదే టైంలో నేను పెద్ద ఉద్యమకారుని అయిపోదాము, దీని మీద వ్యూస్ చేసుకున్నాము, కొన్ని ఈ ఆపర్చునిటీని యూజ్ చేసి కేసెస్ ఫైల్ చేద్దాము అన్నది కాదు. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడదాం, తిడితే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో అందుకని అప్పుడు స్టార్ట్ చేశాడు. మీరు చూడండి, సజ్జనార్ గారు వాజ్ ద ఫస్ట్ వన్. హీ రిక్వెస్టెడ్ సూర్యాపేట్ పోలీస్ టు రిజిస్టర్ ఏ కేస్. ఆయన కరెక్ట్ రూట్ లో వెళ్ళారు, కరెక్ట్ పోస్ట్ పెట్టారు. ద మూమెంట్ ఆయనది అయిపోతుందానే ఇది మొదలు పెట్టాడు అన్నమాట. అమ్మ ఇది బాగుంది, ఇది ఎట్లాగో భయ్యా సన్నీ యాదవ్ అంటే కోపము. ఇప్పుడు యుద్ధం రాదు, అసలు బుద్ధున్నోడు ఎవడన్నా యుద్ధం చేస్తాడా అంటే అది మన ఆపరేషన్ సింధూర్ ఏంటి. సో దాని తర్వాత కూడా భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అనగానే వీడికి అమ్మ ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దీని మీద మళ్ళీ క్యాష్ చేసుకోవాలి అని మళ్ళీ 4-5 వీడియోలు పెట్టాడు. ఒకటి ఇప్పుడు అవన్నీ డిలీట్ చేసేటట్టు. అంటే భయ్యా సన్నీ యాదవ్ ని నిజంగానే అరెస్ట్ చేశారా? అసలు ఎందుకు స్పై అని భయ్యా సన్నీ యాదవ్ మీద అనుమానాలు వచ్చినాయి, ఎందుకు ఆ వార్తలు వచ్చినాయి? సో ఐ డోంట్ థింక్ జ్యోతి మల్హోత్రాని కలిసాడు అని అయితే ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఒక మనిషి భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోట్ చేశాడా లేదా అంటే ఐ వుడ్ సే ఎస్. షుడ్ హీ బి పనిష్డ్ ఫర్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్? ఎస్. కానీ ఆ అబ్బాయి ప్రొఫైల్ పిక్చర్ ఎప్పుడన్నా చూస్తే, నేను ఐ యూస్ టు ఫాలో హిమ్ ఫ్రమ్ ది పాస్ట్ 4 years. సో చూసినప్పుడు ఇండియా ఫ్లాగ్ ఉండేది, అండ్ ఆ అబ్బాయి బండికి కూడా ఇండియా ఫ్లాగ్ ఉండేది. అబ్బాయి కొన్ని వీడియోలలో కూడా జై శ్రీరామ్ అని అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అంటే వాళ్ళు సలాం అలైకుం అన్నారు. అట్లా కొంచెం ఇంటిగ్రిటీ పార్ట్ ఆఫ్ వీడియోస్ చేశాడు. కానీ ఎక్కడ ఐ డోంట్ థింక్ ఈజ్ అ స్పై. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ అ స్పై దే మెయింటైన్ వెరీ లో ప్రొఫైల్, దే డోంట్ మెయింటైన్ ఎ వెరీ హై ప్రొఫైల్. అంటే అట్లీస్ట్ అంటే ఇతనేమి రా ఏజెంట్ కాదు కదా. సో ఆబ్వియస్ గా ఐఎస్ఐ స్పై అయితే మటుకు దే మెయింటైన్ వెరీ లో ప్రొఫైల్, ఇంత హై ప్రొఫైల్ పెట్టుకోరు. అండ్ ప్లస్ ఇతను అంత ఇన్ఫర్మేషన్ క్యాటర్ చేసేంత పొజిషన్ లో కూడా లేడు. కానీ అంటే భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని నాన్ వెజ్ మాట్లాడబట్టి, అది బయటకు తీసుకురాబట్టి టార్గెట్ అయ్యాడు. మాట్లాడాడండి నాన్ వెజ్ మాట్లాడింది 2021 లో. అప్పుడు 2021 లో అది కూడా బెట్టింగ్ యాప్స్ గురించి కాదు, అతను పర్సనల్ గా తిట్టుకున్నారు ఇద్దరు. 2022 ఐఎస్ 2022 లో పర్సనల్ గా తిట్టుకున్నారు. 2023, 2024 నేను మాట్లాడిన తర్వాత ఈ ఆపర్చునిటీ ఎప్పుడైతే బిగినింగ్ ఆఫ్ 2025 వచ్చిందో అప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ గురించి గుర్తుకొచ్చింది. బిఫోర్ ఎందుకు స్టార్ట్ అయింది వీళ్ళకి? బిఫోర్ ఏది అన్వేష్ కి భయ్యా సన్నీ యాదవ్. భయ్యా సన్నీ యాదవ్ కి ఒకప్పుడు వీళ్ళది ట్రావెలింగ్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే కొంతమంది మాత్రమే ట్రావెలింగ్ యూట్యూబ్ వీడియోస్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రవి ద తెలుగు ట్రావెలర్, ఉమా ద తెలుగు ట్రావెలర్, నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు. భయ్యా సన్నీ యాదవ్ ఇస్ ఆల్సో ద సేమ్ జోనర్ అనమాట. సో నా ప్లేస్ లో ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన పేరేంటో తెలియదు కానీ, టిష్యూస్ అమెరికాలో టిష్యూస్ ఎట్లా వాడతారు, క్రూజ్ ఎట్లా ఉండేది అది కూడా చేసేవాడు అనమాట. సో వీళ్ళందరూ ఎట్లా అంటే అప్పట్లో ఈ నాన్ వేసిన వాడు ముందు అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఉండి మళ్ళీ వాళ్ళనే ఎవరి చేయి పట్టుకొని అయితే లేచాడో వాళ్ళని తిట్టడం మొదలు పెట్టాడు. సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ గై. రవి తెలుగు ట్రావెలర్ అయితే పట్టుకోలేదు, వాళ్ళ వైఫ్ ని అతన్ని ఎందుకు తిట్టాడు? కొన్ని భయ్యా సన్నీ యాదవ్ అంటే బెట్టింగ్ యాప్స్ గురించి తిట్టాడు, ఈడు పెద్ద దేశభక్తుడు అనుకుందాం. వాట్ అబౌట్ రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్, వాళ్ళని ఎందుకు తిట్టాడు? అంటే ఏంటి రీజన్ ఏంటి ఇక్కడ? అంతే, జస్ట్ ట్రావెలింగ్ లో నేను ఒక్కనే ఉండాలి అన్నది ఈ అదో ప్లాన్ అంతే. ఓకే.
మీరంటే ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ తో మాట్లాడినటువంటి మీరు చేసిన వీడియోలో చూసాను నేను ఏదో ఫోన్ కాల్ కాన్వర్జేషన్ సంథింగ్ ఏదో పెట్టినట్టున్నారు. రైట్ రైట్. మాట్లాడారా? మేము ముందు చాలా మాట్లాడేవాళ్ళం. అట్లీస్ట్ మార్చ్ బాగానే మాట్లాడేవాళ్ళము. మ్మ్. మార్చ్ కాదు, ఏప్రిల్ వరకు బాగానే మాట్లాడాము. తర్వాత మనోడు ఇది నేను నన్నెందుకు అంటున్నారు అంటే, నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ బాగాలేదు, నువ్వు చేస్తుంది నీ డబ్బు కోసము, నీ డబ్బు గురించి నీ వ్యూస్ గురించి నువ్వు చేస్తున్నావు, అంతేగాని సొసైటీ గురించి చేయట్లేదు. సొసైటీ గురించి చేసేటోడు అయితే నీకు వాళ్ళ 60-70 ఇయర్స్ అమ్మతో పని లేదు. మ్మ్. నువ్వు సొసైటీ గురించి ఆలోచించేటోడు అయితే వాళ్ళ అమ్మ గురించి అట్లా మాట్లాడు. ఓకే. లేకపోతే రిలీజన్ ని మధ్యలో తీసుకురావు. మ్మ్. నీకేం కావాలి? నీకు అబ్యూస్ కావాలి, హిందూ ముస్లిం అని గొడవలు పెట్టాలి, లేకపోతే క్రిస్టియన్ హిందూ అని గొడవలు పెట్టాలి, అందుకని నువ్వు అది చేస్తున్నావు. అంతేగాని దెర్ ఇస్ నో గాడ్ ఇన్ వాల్డ్. అట్లీస్ట్ ఈ చెత్త పనులు అయితే గాడ్ అనేవాడు లేడు. ఆయన ఈయనలాంటి దగ్గర అసలు గాడ్ అనేటోడు ఉండడు. ఓకే. అంటే మీకు ఎలా పరిచయం? ఎవరు అన్వేషించుకునే అండి. ఒకసారి ఈ బెట్టింగ్ యాప్స్ దాని మీద ఫైట్ చేసేటప్పుడు వచ్చి చాలా మంచి పని చేస్తున్నారు, కానీ మీ శవానికి దండేస్తారు, మీ విగ్రహానికి దండేస్తారు, ఇది చాలా పెద్ద మాఫియా, నేను ట్రావెలింగ్ చేసుకుంటూ ఉంటాను, అంతేగాని నేను ఇట్లాంటి జోలికి వెళ్ళను, అది ఇది మీరు చెయ్యకండి అని 100 సార్లు ఫోన్ చేశాడు. నేను ఎక్కువగా పట్టించుకునేటప్పటికి ఇంకా కాల్స్ చేసేవాడు, వాడి గురించి చెప్పేటప్పుడు, వీడి గురించి పెట్టేటప్పుడు. ఇప్పుడు కొంతమందికి ఒక లాంటి క్యూరియాసిటీ ఉంటుంది కదా, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఎవరు దూరారు, వీళ్ళ ఇంట్లో ఎవరు దూరారు. అంటే ఆ టైంలో మీకు అంటే బయ్యా సన్నీ యాదవ్ గురించి ఏం చెప్పాడు, హర్ష సాయి గురించి ఏం చెప్పాడు? అమ్మో, హర్ష సాయి ఏమో దేవుడు అని చెప్పాడు, బయ్యా సన్నీ యాదవ్ ఏమో గలీజోడు అని చెప్పాడు. ఓకే. మళ్ళీ వీడే అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పటికి మీరు స్టార్ట్ చేశారు. సో తను రైట్. సో మనోడికి ఏంటి అంటే, ఇద్దరు కొట్టుకుంటున్నాను అనుకోండి, మనోడికి చాలా ఇష్టం అది చూసి బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. అప్పుడు వెళ్ళి హర్ష సాయికి వెళ్ళేమో ఈయన నా గురించి చెప్పేవాడు, నా దగ్గరకు వచ్చేమో హర్ష సాయి గురించి చెప్పేవాడు. ఓకే. రైట్. సో అలా స్టార్ట్ అయింది అయితే. రైట్. అంటే 21 నుంచి అంటే బెట్టింగ్ యాప్స్ కాకుండానే ఈ ఇది వీళ్ళకి ఈ ట్రావెలింగ్ బ్లాగ్ లో వచ్చిన గొడవలు చినికి గాలివాన్ అయినాయా, లేకపోతే కంపు అవుతున్నాయి, ఇంకా కంపు అవుతుంది. రేపొద్దున ఇద్దరు ఎదురుపడ్డా, లేకపోతే ఇద్దరు ఎక్కడన్నా ప్లేస్ లో ఉన్నా, ఒకవేళ ఇమ్రాన్ అన్వేష్ ఎదురుపడ్డా, లేకపోతే ఈ బయ్యా సన్నీ యాదవ్ అన్వేష్ ఎదురుపడ్డా, రవి తెలుగు ట్రావెలర్ అన్వేష్ ఎదురుపడ్డా, డెఫినెట్ గా కొట్టుకుంటారు, రోడ్ల మీదకి వస్తారు, ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయితే పొడుచుకున్నా ఆశ్చర్యపోగలరు. అంటే ఇప్పటి వరకు ఆ వీడియోకి సంబంధించి నా అన్వేష్ రియాక్ట్ అయినట్లేదు, మేబీ చూడలేదు అంటారా? బయ్యా సన్నీ యాదవ్ పెట్టిన వీడియో నేను కూడా చూడలేదు, కంప్లీట్ వీడియో చూడలేదు, జస్ట్ 2-3 షార్ట్స్ చూసాను అనమాట. నేను సింహాచలం దగ్గర ఉన్నాను వావ్ అని పెట్టాడు, కానీ ఐ డోంట్ థింక్ నేను ఈ పని గురించి వచ్చాడని అయితే అనుకోలేదు. ఓకే. కానీ అంటే ఇటువైపు అటువైపు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళ వల్ల రోడ్డు మీదకి వస్తున్నారు. అయ్యో, ఇంకా సఫర్ అవుతారు. ఇది కనుక ఇప్పుడు దీంతో ఆపకపోతే ఇంకా సఫర్ అవుతారు. ఓకే. సో ఏంటంటే ఇంకా ఇది స్టాప్ అయ్యేది ఉండదంటారు ఇంకా? పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే నోటికి ఏదో వస్తుంది మాట్లాడుకుంటూ వీడియోస్ తిడుతూ కంటిన్యూ అవుతూనే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే. రైట్. అంటే మీ వైపు నుంచి మీరేం సజెస్ట్ చేయలేదా ఎవరికి? మన అన్వేష్ కి నేను చాలా సార్లు చెప్పాను, నోరు కంట్రోల్లో పెట్టుకో, నీకు ప్రాబ్లం ఉంటే దాని మీద మాట్లాడాలని. బట్ ఐ డోంట్ థింక్ అదే బూతులు మాట్లాడటం అని వినాయకుడి మీద పట్టుకు కొట్టేశాడు, కానీ మళ్ళీ తర్వాత మొదలు పెట్టాడు. మీరు వీడియోలో పెట్టారు, ఏంటిది కాన్వర్సేషన్ ఏంటిది? ఏది? దేని గురించి? అదే ఈ ఎన్ఐఏ వస్తుంది, ఎన్ఐఏ అరెస్ట్ చేశారు, ఈడీ వస్తుంది, ఇట్లా అందరినీ ఫోన్ చేసి భయపెట్టేవాడు, వాయిస్ మెసేజ్లు పెట్టి ఈడీ అనుకుంటుంది వాయిస్ మెసేజ్. ఓకే.
భయ్యా సన్నీ యాదవ్ తో మాట్లాడారా? ఆయనతో పరిచయం ఉందా? లేదండి, నాట్ ఇన్ ద లాస్ట్ 1 year. నో. వాళ్ళ Hmm. ఫాదర్ తో మాట్లాడారు. ఓకే. వాళ్ళ ఫాదర్ తో మాట్లాడారు. లాయర్ గారు ఏమని చెప్పారంటే అసలు ఎన్ఐఏ కాదు, Hmm. ఇది వాళ్ళ పర్సనల్ గొడవల్లో ఎవరో తీసుకెళ్లారు అని వాళ్ళ ఫాదర్ చెప్పారు. సో ఆబ్వియస్ గా నాకు కూడా అదే అనిపిస్తుంది, నేను అందుకే వీడియో ఓకే. అంటే అడిగి తెలుసుకున్నారా వాళ్ళ ఫాదర్ ని? అంటే ఏంటి మీ భయ్యా సన్నీ యాదవ్ ఎటువంటి వాడు, ఎలా ఉంటాడు, లైఫ్ ఏంటి అనేది? రైట్ చెప్పాను. బెట్టింగ్ యాప్స్ దాంట్లో అయితే ఎవరు సపోర్ట్ చేయరండి, కానీ ఇట్లా ఒక ఫ్యామిలీ మీద నీ మీద కానీ నా మీద కానీ మనం చేసే తప్పులకి పాయింట్అవుట్ చేస్తే నోబడి ఎవరికి బాధ అనిపించదు. Hmm. అంతేగాని టెర్రరిస్ట్ ముద్ర వేసి ఒక డెలికేట్ ప్లేస్ లో వదిలేస్తే రేపొద్దున హూనోస్ ఈ మాటలు నిజం అని నమ్మి ఓ నలుగురు వీడు పాకిస్తాన్ వాడు అని చంపడానికి వెళ్ళారు అనుకోండి, ఏం మిక్తాడు వీడు ఆ చిన్న ఆ కోపంలో ఎవరిని కొడతారో ఎవరిని కొట్టారో తెలియదు కదా. Hmm. అంటే నిజంగా నీ దగ్గర ప్రూఫ్ ఉంది, నిజంగా నీకు వీడు టెర్రరిస్ట్ పనిచేశాడు అంటే గో టు పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్. అసలు నువ్వు ముందు ఇండియాకి రా, నువ్వు ఇండియాకి రావు, నువ్వు చేసిన లంక పనులు అన్ని పనులు ఉన్నాయి. నువ్వు అది వదిలేసి ఇప్పుడు పోయి వాడిని మీద వీని మీద టెర్రరిస్ట్ అని ముద్ర వేసేసి వీడు దుబాయ్ లో హోటల్ కట్టుకుంటున్నాడు, వీడు సౌత్ ఆఫ్రికాలో స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఇవన్నీ తుది పాయింట్ మాట్లాడితే అయిపోతుంది కదా. ఓకే. కానీ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఎస్పెషల్లీ హర్ష సాయి పేరు అప్పుడు గట్టిగా వినిపించింది. భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళిద్దరి మీద చేశారు. హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఈషా మనోరి ప్రియ, దీప్తి, మన TV9 దీప్తి గారు, అంటే వీళ్ళు వాళ్ళు అని ఎక్సెప్షన్ లేదు. ఆ రోజు మీద పైసలు ఎగరేస్తాడు చూడు వాడు, పవన్ వంశీ అనుకుంటా, పరేషాన్ ఇమ్రాన్, వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అని ఎక్సెప్షన్ లేదు, ప్రతి ఒక్కళ్ళది. ఓకే. కానీ ఇప్పుడు మీ వీడియోస్ చూసిన తర్వాత రైట్, మీరు భయ్యా సన్నీ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నారు, అన్వేష్ కి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. భయ్యా సన్నీ యాదవ్ కి సపోర్ట్ చేయడానికి భయ్యా సన్నీ యాదవ్ బాగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నాడు అన్నది దట్స్ నాట్ మై పాయింట్. భయ్యా సన్నీ యాదవ్ కి అంత సీన్ లేదు, పాకిస్తానీ ISI స్పై అయ్యేంత సీన్ లేదు. భయ్యా సన్నీ యాదవ్ ని నాకు తెలుసు కదా, వాళ్ళ నాన్న చెప్పాడు, ఇది నేను నా కొడుకుని NIA కాదు ఎవరో పర్సనల్ గొడవల్లో తీసుకెళ్లారు అని. మరి తెలిసినప్పుడు తెలిసిన నిజం చెప్పాలి కదా. అందరూ NIA అనుకున్నారు అన్వేష్ వీడియోస్ చూసి, కానీ NIA కాదు అని ఇప్పుడు అందరికి ఇప్పుడు మధ్యలో జోకర్స్ అయ్యింది ఎవరు? జనాలు. ఓకే, రైట్. సో ఫైనల్లీ వీళ్ళిద్దరికి అంటే ఎవరు క్యారెక్టర్ ఎటువంటిది అని చెప్తారు? సో వీళ్ళకి ఎటువంటి సొల్యూషన్ వస్తే బెటర్? అంటే ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతే వస్తే అది ప్రాబ్లం, వాళ్ళ ఫాలోవర్స్ కి, వాళ్ళ ఫ్యామిలీస్ కి, అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కైనా పర్సనల్ గా ఫేస్ టు ఫేస్ తెలుసుకుంటే బెటర్. అంటే ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే మంచిది? ఆబ్వియస్ గా భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి లీగల్ గా ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నీ భయ్యా సన్నీ యాదవ్ కి పడాలి. అన్వేష్ మీద రిజిస్టర్ అయిన కేసెస్ కి ఏదైతే రాంగ్ అక్విజిషన్స్ చేశాడో లేకపోతే ఏదైతే హరాస్మెంట్ చేశాడో దానికి అన్వేష్ కి తగ్గ శిక్ష అన్వేష్ కి కూడా పడాలి. ఓకే. సో మీరు కూడా ఆ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి లీగల్ గా వెళ్తున్నారా, లేకపోతే అంటే ఈ మధ్య మళ్ళీ మీరు మాట్లాడినట్టు వినిపించలేదు ఇక్కడ? లీగల్ గా వెళ్తున్నానండి. లీగల్ గా వెళ్తున్నప్పుడు సో విజిల్ బ్లోయింగ్ ఈజ్ ఆల్ డన్. దాన్ని ఇప్పుడు మొత్తం జనాల్లో కరెక్ట్ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అవేర్నెస్ రావాల్సింది, ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది కోర్టులు, ప్రభుత్వాలు ఎలాగో తీసుకోలేదు. సో డెఫినెట్ గా కోర్టుకి వెళ్ళి ఆశ్రయిస్తారు. ఓకే. అంటే మీరు కూడా హర్ష సాయి గురించి అగెనెస్ట్ గా మాట్లాడి మళ్ళీ హర్ష సాయిని కలిశారు, ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేది కూడా మొన్న మధ్యన వచ్చింది కదా. సో దానికి ఏం చెప్తారు? అది ఇప్పుడు 1 year బ్యాక్ వచ్చింది. 1 year బ్యాక్ 1 year కాదు, ఒక రీసెంట్ గా సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చింది. సో ఎవరన్నా ఎవరికి ఎందుకు డబ్బులు ఇస్తారు? మీరు రోజుకి కొన్ని వందల టాపిక్స్ మాట్లాడుతుంటారు, మీకు ఎవరన్నా వచ్చి ఈ టాపిక్ మాట్లాడకండి అని డబ్బులు ఇచ్చారా?
సో ఆబ్వియస్ గా వన్స్ ఆ లీగల్ ప్రాసెస్ అయిపోతుందంటే నెక్స్ట్ డే యూ మూవ్ ఆన్ టు డిఫరెంట్ ప్రాసెస్. కొన్ని ఛానల్స్ లో బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించాను, అన్ని చూపించాను. సో ఐఎమ్ డన్ ఆన్సరింగ్ ఇట్. చీప్ ఫెలోస్ మేక్ చీప్ కామెంట్స్. సో నేను ఆ ప్రతి ఒక్క చీప్ కామెంట్ దగ్గరికి వెళ్ళి లేదు నేను మంచోని అని చెప్పాలని ఉద్దేశము లేదు, అంత టైం కూడా లేదు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన అందరూ సైడ్ అయిపోయి మెయిన్ గా వీళ్ళిద్దరిది మాత్రమే మాటల యుద్ధం జరుగుతున్నట్టు. వీళ్ళిద్దరు దానికి బెట్టింగ్ యాప్స్ కి సంబంధం లేదు. అసలు అన్వేష్ కి బెట్టింగ్ యాప్స్ కి సంబంధం లేదు. అన్వేష్ ఒక విజిల్ బ్లోవర్ కాదు. అన్వేష్ ఒక ఇది వాజ్ నాట్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ఇట్. అయితే మొదటిగా స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు. ఏదో సజ్జనార్ గారు ట్వీట్ చేశారు కాబట్టి సజ్జనార్ గారిని లైవ్ లో తీసుకొని కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చి వీడికి ఎవరెవరైతే కాంపిటీషన్ అనుకున్నాడో వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడు. అంతేగాని వీడికి బెట్టింగ్ యాప్స్ కి అసలు సంబంధం లేదు. ఆ దీప్తి సునయన వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, నువ్వు చేసేది. ఓకే, అంటే మీ వైపు నుంచి ఫైనల్ గా మీరేం చెప్తారు వాళ్ళకి కానీ చెప్పా కదా, పర్సనల్ గా చూసుకోండి బాస్. డోంట్ మన సోషల్ మీడియా ఆల్రెడీ కంపు ఉంది. పర్సనల్ గా చూసుకోండి, అది చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ పర్సనల్ గా చూసుకోండి, ఇంకా కుదరకపోతే లీగల్ గా చూసుకోండి. ఓకే, రైట్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.